డబ్బులు వస్తాయని అడుగుతున్నా. తాను ఎప్పుడూ రాష్ట్రం బాగు కోసమే ఆలోచిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అభివృద్ధి కోసం పరితపించామని చెప్పారు. వైసీపీ పాలన చూశాక ఏపీకి అసలు వెలుగు వస్తుందని అనుకున్నానని, కూటమి ప్రభుత్వం రాకుంటే ఏపీ ఏమయ్యేదని అనిపించిందని చెప్పారు. గత పాలనలో రోడ్డు మీదకి వస్తే అరెస్టులు చేసేవాళ్ళని, అధికార వ్యవస్థ భయం గుప్పెట్లో వణికిపోయిందని అన్నారు. కుదేలైన ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిన పెడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అండగా ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల వైసీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. తప్పులు చేసిన వారిని అరెస్టు చేస్తే పోలీసులను బెదిరిస్తున్నారని, సినిమా డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయన్నారు. గొంతులు కోస్తామంటే ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరన్నారు. శాంతి భద్రతల విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. చట్టబద్ధంగా వ్యవహరించారు కాబట్టి పద్ధతిగా ఉన్నామన్న పవన్, పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తామని హెచ్చరించారు. కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ, పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ, రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, మై అప్పీల్ టు ఆల్ ద అఫీషియల్స్, make sure you give us, implement the good governance. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నిజంగా గెలిచింది రాష్ట్ర ప్రజలేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రశ్నిస్తే చాలు లాఠీ దెబ్బలు, అరెస్టులు, వేధింపులకు గురిచేసేవారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని లోకేష్ తెలిపారు.